హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఓజిమండియస్ అనేటువంటి పోమ్ యొక్క సమ్మరీని మనం తెలుగులో తెలుసుకుందాం. ద స్పీకర్ ఆఫ్ ద పోమ్ మీట్స్ ఎ ట్రావెలర్ హూ కేమ్ ఫ్రమ్ అన్ ఏన్షియంట్ ల్యాండ్. ఓకే, సో ఇక్కడ స్పీకర్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నట్టు వారు ఉన్నారో పద్యంలో, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక ప్రయాణికుని కలుస్తారనమాట. ఆ ప్రయాణికుడు ఎక్కడి నుండి వచ్చాడు అంటే ఒక పురాతనమైనటువంటి ప్రాంతంలో ప్రయాణం చేసి వచ్చినటువంటి వ్యక్తి అనమాట. ద ట్రావెలర్ డిస్క్రైబ్స్ 2 large stone legs of a statue. ఆ ప్రయాణికుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఒక పెద్ద ఆ ప్రయాణికుడు దేని గురించి వివరిస్తూ ఉన్నాడు అంటే 2 పెద్ద రాతితో తయారు చేయబడినటువంటి కాళ్ళు కలిగినటువంటి ఒక విగ్రహాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విచ్ ల్యాక్ ఏ టార్సో టు కనెక్ట్ దెమ్. ఆ 2 కాళ్ళు ఉన్న ఈ విగ్రహం కనపడుతుంది కానీ దాని పైన ఉన్నటువంటి ఆ మొండం అనేటువంటిది అక్కడ లేదనమాట. విచ్ స్టాండ్ అప్రైట్ ఇన్ ద డిజర్ట్. ఓకే, సో ఆ కాళ్ళతో నిలబడి ఉన్నటువంటి ఆ విగ్రహం అనేటువంటిది కనబడుతుంది కానీ దాని యొక్క మొండం అనేటువంటిది ఎక్కడ పడిందో ఎక్కడుందో మనకు తెలియదు. నియర్ ద లెగ్స్ హాఫ్ బరీడ్ ఇన్ శాండ్. ఓకే, సో తర్వాత చూసినట్లయితే ఇస్ ద బ్రోకెన్ ఫేస్ ఆఫ్ ద స్టాట్యూ. ఆ కాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి స్థలంలో ఇసుకలో ఇరుక్కుపోయిందనమాట. సో ఇసుకలో సగం వరకు కవర్ చేయబడింది, సగం వరకు మూసేసి ఉందనమాట. సగం వరకు పాతి పట్టబడినటువంటి విధంగా తల భాగం అనేటువంటిది పగిలిపోయిందనమాట. సో అది తల భాగం అనేటువంటిది ఆ యొక్క విగ్రహం నుండి విరిగి పగిలి కింద పడిపోయింది అనమాట. ఆ యొక్క తల భాగం అనేటువంటిది ఆ ఇసుకలో పడింది, ఎడారిలో ఉంది కాబట్టి. సో ఆ ఇసుకలో సగం భాగం అనేటువంటిది ఇసుకలో మునిగిపోయింది, కనిపించట్లేదు. పైన సగభాగం మాత్రమే మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ద స్టాట్యూస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏ ఫ్రౌన్ అండ్ రింకిల్డ్ లిప్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క విగ్రహం యొక్క ముఖ కవలిక అనేటువంటిది ఏ విధంగా ఉంది అంటే చాలా కోపంగా ఉందన్నమాట. రింకిల్డ్ లిప్ అంటే మరి పెదాలు అనేటువంటివి విరుచుకున్నట్టుగా ఉన్నాయి అనమాట. సో పెదాల మీద ముడతలు అనేటువంటివి కనిపిస్తుంది. ఫార్మ్ ఏ కమాండింగ్ అంటే చాలా కోపంగా, హాటీ స్నీర్. ఓకే, సో అంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ని మనం చూడగానే మనకి ఏం అర్థం అవుద్ది అంటే ఆ యొక్క వ్యక్తి చాలా కోపంగా ఉన్నారు. ఆ స్టాట్యూలో కనబడుతూ ఉన్నటువంటి రామసేస్ అనేటువంటి ఆయన గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఆ ఓజిమండియస్ అనేటువంటి ఆయన ఎవరు అంటే రామసేస్ ఈజిప్ట్ యొక్క కింగ్ అనమాట. సో ఆ ప్రాంతం అనేటువంటిది ఈజిప్ట్లోనే మనం ఎడారులను చూస్తాము, అట్లాగే విగ్రహాలను చూస్తాము. సో ఆ విగ్రహం ఎవరిది అంటే రామసేస్ అనేటువంటి వ్యక్తి యొక్క విగ్రహం అనమాట. సో అది ఎలా ఉందంటే ఒక ఆజ్ఞను ఇచ్చేటువంటి విధంగా ఉంది, చాలా కోపంగా ఆయన ఉన్నాడు. అక్కడ ఏం చెప్తున్నారంటే ఆ ప్రయాణికుడు ఆయన ఎప్పుడో చాలా పాతకాలంలో తయారు చేశాడు ఆ యొక్క విగ్రహాన్ని. అయినప్పటికీ సరే ఆ యొక్క విగ్రహాన్ని మనం ఇప్పుడు చూసినప్పటికీ సరే అందులో ఆయన యొక్క ముఖ కవలికలను బట్టి ఆయన కోపంతో ఉండేటువంటి వ్యక్తి అనేటువంటిది చాలా చక్కగా మనకి తెలియజేసే విధంగా ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి ఆయన అద్భుతంగా దాన్ని మనకు చూపించారు. చాలా కాలం అయిపోయింది, ఎప్పుడో చేశారు, కానీ ఇప్పటికీ ఆ యొక్క తలను చూసినప్పటికీ సరే ఆ విగ్రహంలో పెట్టినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క ముఖంలో కోపం అనేటువంటిది ఉంది. ఆయన కోపంగా ఉండేటువంటి వారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు స్టాట్యూ చూసినప్పటికీ సరే మనకు అర్థమవుతుంది కదా అనే చెప్పారనమాట. అండర్స్టూడ్ ద ఎమోషన్స్ ఆఫ్ ద పర్సన్ ద స్టాట్యూ ఈస్ బేస్డ్ ఆన్ అండ్ నౌ దోస్ ఎమోషన్స్ లివ్ ఆన్. ఆయన చనిపోయాడు, ఆ తయారు చేసినటువంటి వ్యక్తి చనిపోయాడు, కానీ ఇప్పటికీ కూడా ఆ యొక్క వ్యక్తి, ఆ విగ్రహంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం ఏంటి అనేటువంటిది మనం ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మనకు అర్థమయ్యేలాగా ఉందన్నమాట. సో మనుషులు చనిపోయినా సరే ఆ వారి యొక్క స్వభావం అనేటువంటిది ఎప్పటికీ అలాగే కనపడతా ఉంటుంది అనమాట. సో వారు చనిపోయినా సరే వారు ఎలాంటి గుణగణాలు కలిగి ఉన్నవారు, వారి స్వభావం ఏంటి అనేటువంటిది మనుషులు ఎప్పటికీ మర్చిపోరు. కార్వ్డ్ ఫర్ ఎవర్ ఆన్ ఇనానిమేట్ స్టోన్. అది రాయి అయినప్పటికీ సరే, దానిలో జీవం లేకపోయినప్పటికీ సరే, ఆ వ్యక్తి చనిపోయినప్పటికీ సరే ఆయన ఎలాంటి వాడు అనేటువంటిది మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇన్ మేకింగ్ ద ఫేస్ ద స్కల్ప్చర్స్ skilled hands mocked up a perfect recreation of those feelings and of the heart that fed those feelings. ఓకే, సో ఆయన ఎంత బాగా చేశారు అంటే ఆయన యొక్క జ్ఞానం అంతా, ఆయన యొక్క కళా నైపుణ్యం అంతా కూడా వినియోగించి ఆ రాజు ఎటువంటి స్వభావం కలిగిన వాడు అనేటువంటిది తర్వాత కాలంలో మనుషులు చూసినప్పుడు కూడా వారికి అర్థమయ్యేలాగా చక్కగా అద్భుతంగా ఆ యొక్క శిల్పాన్ని చెక్కారనమాట, తయారు చేశారనమాట. Conveyed subject's cruelty that the statue itself. Okay, so and in the process so perfectly conveyed the subject's cruelty that the statue itself seems to be. Okay, సో ఆయన ఏంటి అనేటువంటిది ఆ విగ్రహం చూసినప్పుడు అర్థమయ్యేటువంటి విధంగా చక్కగా ఆయన చెక్కడం, మంచి రూపు అనేటువంటిది దాన్ని ద స్టాట్యూ ఇట్ సెల్ఫ్ సీమ్స్ టు బి మాకింగ్ ఇట్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మాకింగ్ అంటే ఏంటి అంటే దాన్ని ఎక్కిరించినట్టుగా అనేటువంటిది ఒక అర్థం, మేక్ ఫన్ ఆఫ్ అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే దాన్ని ఇమిటేట్ చేసినటువంటి విధంగా ఆయన యొక్క గుణం ఏంటి అనేటువంటిది ఇక్కడ స్టాట్యూలో విగ్రహంలో చూపించేటువంటి విధంగా ఆయన చేశారనమాట. The traveler next describes the words inscribed on the pedestal of the statue. ఓకే, సో ఆ యొక్క విగ్రహం యొక్క కింద రాయబడినటువంటి దాని గురించి చెప్తున్నారు. ఒక విగ్రహం నిలబడటానికి కింద పెడతారనమాట, నిలబడటం కోసం ఒక రాయి లాంటిది, లేదు అంటే ఒక నాపరాయి లాంటి దాన్ని పెడతారనమాట. సో దాని మీద ఏం రాశారు అంటే విచ్ సే
మై నేమ్ ఈజ్ ఓజిమండియస్. ఓకే, సో అక్కడ ఏమని చెప్తూ ఉన్నారంటే ఆయన పేరు ఓజిమండియస్ అనమాట. ఆయన పేరు అనేటువంటిది ఓజిమండియస్. ఆ స్టాట్యూ ఏదైతే ఉందో ఆ విగ్రహం కింద ఇది రాయబడి ఉందన్నమాట. సో ఆయన పేరు ఓజిమండియస్ అని రాయబడి ఉంది. ద కింగ్ హూ రూల్స్ ఓవర్ ఈవెన్ అదర్ కింగ్స్. ఓకే, సో ఇంకా దాని కింద ఏం రాశారు అంటే ఆయన ఎవరు అంటే రాజుగారు అనమాట. సో ఆ యొక్క రాజుగారు అనేక మంది రాజుగారులను కూడా ఆయన పరిపాలించాడు. బిహోల్డ్ వాట్ ఐ హ్యావ్ బిల్ట్. ఓకే, సో చూడండి నేను ఏం కట్టానో ఏం నిర్మించానో. ఆల్ యూ హూ థింక్ ఆఫ్ యువర్ సెల్స్ యాజ్ పవర్ఫుల్. ఓకే, సో మీరు నా గురించి చూసేటప్పుడు, నా విగ్రహాన్ని మీరు చూసినప్పుడు, నేను చేసినటువంటి ఆ నిర్మాణాలన్నీ కూడా మీరు చూసినప్పుడు నేను ఎంత శక్తివంతమైన వాడిని, ఎంత బలవంతమైన వాడిని, అండ్ డిస్పేర్ ఎట్ ద మ్యాగ్నిఫిషెన్స్ అండ్ సుపీరియారిటీ ఆఫ్ మై అకంప్లిష్మెంట్స్. అప్పుడు మీరు చూడొచ్చు నా గొప్పతనం ఏంటి, నేను ఎంత గొప్పవాడిని, ఎంత వైభవంగా నా రాజ్యాన్ని నేను పరిపాలించాను, ఎంత అద్భుతమైనటువంటి కట్టడాలు నేను కట్టాను, ఎంత గొప్పతనాన్ని నేను సాధించాను, ఎన్ని సాధించాను అనేటువంటి వాటి మీరు చూడొచ్చు. దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్ ఇన్ ది ఏరియా. ఓకే, సో ఏది కూడా లేదు ఇక్కడ. సరౌండింగ్స్ ద రెమినెన్స్ ఆఫ్ ద లాస్ట్ స్టాట్యూ ఈజ్ నెవర్ ఎండింగ్. ఓకే, సో ఇంకా చూసినట్లయితే ఆయన ఏంటేంటో గెలిచాను, ఏంటేంటో సాధించానని చెప్తూ ఉన్నాడు, కానీ అక్కడ చూడటానికి ఏది కూడా కనపట్ల. కనీసం ఆయన యొక్క విగ్రహం కూడా సరి అయిన స్థితిలో లేదు. అదంతా కూడా ఎలా ఉంది అంటే మరి శిథిలావస్థలో ఉంది, పడిపోయినటువంటి స్థితిలో ఉంది. సరౌండింగ్ ద రిమినెన్స్ ఆఫ్ ద లాస్ట్ స్టాట్యూ ఈజ్ నెవర్ ఎండింగ్. ఓకే, సో అన్నీ కూడా పడిపోయినాయి అనమాట. తల ఒక చోట పడిపోయింది, మొండవి ఎక్కడ ఉందో తెలియదు, 2 కాళ్ళు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా బ్యారన్ డెజర్ట్. మరి అక్కడ అది ఒక ఎడారి ప్రాంతం అనమాట. సో అక్కడ బంజరు భూమిలాగా ఉంది. సో అలాంటి ఎడారిలో ఉంది విత్ ఎంటీ అండ్ ఫ్లాట్ శాండ్స్ స్ట్రెచింగ్ ఇన్ టు ద డిస్టెన్స్. ఓకే, అక్కడ అంతా కూడా ఇసుక మాత్రమే ఉందన్నమాట. ఇసుక మాత్రమే ఉంది, ఏమీ లేదు, అంతా ఖాళీగా ఉంది. సో ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే కవి గారు, ఓజిమండియస్ అనేటువంటి ఆయన చాలా గొప్పవాడు, చాలా గొప్పతనాన్ని సాధించాడు. ఆయన యొక్క గొప్పతనాన్ని తర్వాత వచ్చేటువంటి తరాలకు తెలియడం కోసం ఆయన మంచి విగ్రహాన్ని తయారు చేయించుకున్నాడు, ఆయన గొప్పతనాన్ని చక్కగా రాయించుకున్నాడు. కానీ అయినప్పటికీ సరే ఆయన యొక్క గొప్పతనం అనేటువంటిది తర్వాత రోజుల్లో మనుషులు కనీసం గుర్తించడానికి ఏమీ కూడా ఆయన చేసినవి మిగలలేదు. మన యొక్క గర్వం గొప్పతనాన్ని గురించి మనం ఏదో అనుకుంటాం, కానీ మనం చనిపోయిన తర్వాత మనకు సంగతి ఏది కూడా ఉండదు. మనం సాధించింది, మనం ఏదో సాధించామో అది చాలా తొందరగానే రూపు మాపిపోతుంది, మన పేరు అనేటువంటిది మాసిపోతుంది, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనే దాన్ని ఓజిమండియస్ ఎంతో సాధించాడు అని చెప్పి, ఓజిమండియస్ ఏదో సాధించాడు అని చెప్పి చాలా గొప్పగా ఏదో చెప్పుకున్నాడు, కానీ దేనివల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదు. అన్నీ కూడా ఎంత గొప్పతనాన్ని సాధించినప్పటికీ సరే ఆయన ఇలా కానీ అలా కానీ రాజుల్ని పరిపాలించాడని ఏదేదో రాపించుకున్నాడు, కానీ చివరికి ఆయన యొక్క విగ్రహమే అక్కడ లేదు. సో మనం ఏదో గొప్ప అనుకుంటాం, కానీ చనిపోయిన తర్వాత ఏది ఉండదు అనమాట. సో మన యొక్క పేరు అనేటువంటి తరతరాలు అలా నిలబడాలనుకోవడానికి కూడా అవకాశం లేదు. తర్వాత వారు ఎవరు వస్తారో ఎలా చేస్తారో ఏది మనకు తెలియదు. కాబట్టి ఆ గర్వం అనేటువంటిది ఉపయోగం లేనటువంటిది అని తెలియజేస్తూ ఉన్నారు.